అడవులు పెంచడం వలన జంతువులకు పక్షులకే కాదు మానవాళికి ఎంతో ఉపయోగమంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన సామాన్య పౌరుడు అంకారావు. గత 30 ఏళ్లుగా అడవుల్లో చెట్లను పెంచుతూ అడవి అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇక అడవుల సంరక్షణకు ఆయన చేసిన విశేష కృషికి ఏపీ ప్రభుత్వం ఆయనకు అడవుల పరిరక్షణ కోసం ప్రభుత్వ సలహాదారుడుగా నియమించింది. ఇప్పటివరకు స్వయంగా కష్టపడిన తనకు ప్రభుత్వం మంచి తోడ్పాటు ఇచ్చిందని అన్నారు. ఒక్క ప్రాంతానికే పరిమితమైన తనకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అడవుల పరిరక్షణకు అవకాశం లభించింది అంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. వన మహోత్సవం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి కొమరం అంకారావు అనేటటువంటి వ్యక్తి నల్లమల ఫారెస్ట్తో పాటు అనేక అడవులను పరిరక్షిస్తూ ఉంటారనే విధంగా కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ఆయనకి సంబంధించి ప్రస్తుతం సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అటవీ సంపదను కాపాడటానికి ప్రభుత్వ సలహాదారులుగా కూడా అంకమ్మరావుని నియమిస్తామంటూ చెప్పారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అంకారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, అసలు ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారు? ఎందుకు దీనిపైన ఇట్లా మీకు ఇష్టం? నేను అడవుల సంరక్షణ అనే అభివృద్ధి కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాను. నాకు ఏ వృత్తి వ్యాపారం అంటూ లేదు. కేవలం అడవి సంరక్షణ మాత్రమే నా యొక్క వృత్తిగా భావించి నేను చేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే అడవులు బాగా తగలబడుతున్నాయి. దేశంలోనే ఎక్కువ అడవులు ఉన్న ప్రాంతంగా మన ఆంధ్రప్రదేశ్ చెప్తూ ఉంటాం. నల్లమల కానివ్వండి, శేషాచలం కానివ్వండి, అరకు ప్రాంతం కానీ ఎన్నో అడవులు ఉన్నాయి. కానీ కొంతమంది తెలిసి తెలియక ఒక అవగాహన లోపం వల్ల అడవులు మండు వేసవిలో తగలబెడుతూ ఉన్నారు. దానివల్ల ఎన్నో వృక్షాలు అంతరించిపోవడమే కాకుండా వన్యప్రాణులు చనిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా అడవిని ఎక్కువ కాపాడే కోతులు, కొండముచ్చులు ఇవన్నీ చనిపోతున్నాయి. కాబట్టి అడవిని ఎలా సంరక్షించాలనే ఉద్దేశంలో మంటలు అదుపు చేస్తూ ఉంటాను. అలాగే అడవులకి హాని చేసే, వన్యప్రాణులకు హాని చేసే, పర్యావరణానికి హాని చేసే అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఇది మనకి 1990లో అడవుల్లోకి ప్లాస్టిక్ ప్రవేశించింది. అది రాను రాను ఎక్కువైపోయేసరికి ఎలాగైనా సరే అడవుల్లో ఈ ప్లాస్టిక్ నిర్మూలించాలని ఒక ఉద్యమంగా గత 30 ఏళ్ళుగా నేను చేస్తూ ఉన్నాను. దీనివల్ల అడవులు చాలా అభివృద్ధి అయినాయని చెప్పి అటవీ శాఖ అధికారులు కూడా చెప్పారు. అలాగే నేను విత్తన బంతులు అనే కార్యక్రమాన్ని సీడ్ బాల్స్ తయారు చేసి అడవుల్లో నేను చల్లుతూ ఉంటాను. ఎత్తైన కొండలు, గుట్టలు, కుంటలు, మైదాన ప్రాంతాలు చల్లుతూ ఉంటాను. ఇప్పటిదాకా కొన్ని కోట్ల విత్తన బంతులు అయితే నేను చల్లటం జరిగింది. దీనివల్ల అడవుల్లో కొన్ని లక్షల వృక్షాలు అయితే సాధ్యపడే పని కాదు. మీరు నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ నిర్మూలనకు సంబంధించి ఎట్లా అవుతుంది అనే సాధ్యం అవుతుంది అనే విధంగా ఎట్లా ముందుకు సాగారు? ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమైంది అన్నట్టుగా నేను మొదటగా ఒక చిన్న గోతంలో ఒక సగానికి నిండే విధంగా నేను ఏర్పడేశాను. తర్వాత చూస్తే మరుసటి రోజు మళ్ళీ వేరే ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి. ఇది ఎలా వచ్చినాయి నేను కనుక ఆలోచించినట్లయితే అక్కడ వన భోజనాలు, అలాగే రాజకీయ పార్టీలు ఏమి కానీ లేదా వీకెండ్ పార్టీలు, సండే పార్టీలు ఇలా వెళ్తూ వేస్తున్నారు నాకు అర్థమైంది. దీనివల్ల పక్షులు చనిపోతున్నాయి. ఆ ఎంగిలి మెతుకులు కానీ, ఆ వ్యర్థాలు కానీ దీని పక్షులు చనిపోతూ ఉన్నాయి. అలాగే అడవి పందులు ఉంటాయి, ఆ ప్లాస్టిక్ డబ్బాలను కొరికి తిని ఉంటుంది. కాబట్టి అడవి పందుల వల్ల తునికి పండ్లు, కొండజాన పండ్లు, బలిజ పండ్లు ఇవి మొలుస్తూ ఉంటాయి. ఒకప్పుడు అవే మనకు ఆహారం. కాబట్టి మనం తిన్నాం కాబట్టి వాటి యొక్క విలువ తెలుసు. కాబట్టి అవి చెట్లు ఉండాలంటే ప్రాణులు ఉండాలి, ప్రాణులు ఉండాలంటే ప్లాస్టిక్ ఎరేయాలి. ఆ విధంగా నేను చేయడం జరిగింది అన్నమాట. మీరు ఇందాక చెప్పారు వాతావరణాన్ని కూడా కొన్ని చెట్ల ద్వారా గుర్తించవచ్చు అన్నారు. ఏంటి ఆ చెట్లు? అది రేల చెట్టు, మోదుగు చెట్టు, తంగడి చెట్టు ఇలా కొన్ని చెట్లు ఉన్నాయి. ఒకటే కాదు, ఎన్ని వందల వృక్షాలు ఉన్నాయి. వీటిని బట్టి మనం వాతావరణాన్ని అంచనా వేయచ్చు. ఉదాహరణకి రేల చెట్టు, దీనికి ఎప్పుడైతే పువ్వు పూసిందో మీరు చూడండి, ఆ పువ్వు పూసిన 45 రోజులు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇప్పుడంటే మనకి ఆధునికంగా వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఆ రోజుల్లో రైతులకి, గ్రామస్తులకి వర్షం పడాలి, పత్తి విత్తనాలు తెచ్చుకోవాలి తొలకరి జల్లులకు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క తంగడి చెట్లని, రేల చెట్లని, అలాగే మోదుగు చెట్లని చూసి చెప్పేవాళ్ళు. మీరైనా గమనించండి, నాకు పెద్దల నుంచి జ్ఞానం సంక్రమించింది. నేను ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నేను చూస్తే ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కరెక్ట్గా ఫలితం అనేది వచ్చింది. అదే రోజు వర్షం పడింది. కాబట్టి దీని ఒక ప్రచారం చేస్తున్నా. ఏదైనా ప్రకృతి సంరక్షణ చెయ్యాలి అంటే దానిపైన ప్రేమ ఉండాలి, దానిపైన బాధ్యత ఉండాలి. ప్రేమ ఎప్పుడు ఉంటుంది? దానివల్ల మనకు ఉపయోగం ఉన్నప్పుడు. ప్రకృతి వల్ల మనకు ఖచ్చితంగా ఉపయోగం ఉంది. అవి చెట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే అడవుల్లో, ప్రకృతిలో ఆహారం ఉంది, ఆరోగ్యం ఉంది, అందం ఉంది. వాటిని మనం ఉపయోగించుకుంటే మంచి ఆక్సిజన్ ఉంది, మంచి ఆయుష్ ఉంది. ఇవన్నీ ఈరోజు సీఎం డైరెక్ట్ గా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడుగా అటవీ శాఖకు సంబంధించి కానీ అడవుల పరిరక్షణకి నియమిస్తామన్నారు. ఎట్లా మీకు ఆనందంగా ఉందా? ఎట్లా చాలా ఆనందంగా ఉంది సార్. నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని, రేపు నేను చనిపోతే నా జ్ఞానం అనేది కొంతమంది కన్నా అందాలి, ఇది అందట్లేదని చెప్పి ఎప్పుడు మదన పడుతూ ఉండేవాడిని. ఇది ఎలా జనాల్లోకి వెళ్ళాలని నా చుట్టుపక్కల పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులకి నేను అక్కడ ఉన్న వాళ్ళ పాఠశాలలో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి ఈ జ్ఞానాన్ని మొత్తం కొంతవరకు పంచిన. కానీ ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చేరువవుతుందన్న ఉద్దేశంలో
నేను ఎన్నో రోజులు మదన పడేవాడిని ఈ జ్ఞానాన్ని అందించాలి. ప్రధానంగా కూడా అంకమరావు క్లియర్ గా చెప్తున్నారు. తను అనేక ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేయడం జరిగింది. ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో వాటి వల్ల చాలా పక్షులు కానీ జంతువులు కానీ తీవ్రంగా ఇబ్బంది పడటం గుర్తించాను. అందుకే పూర్తి స్థాయిలో చెట్లను పెంచడంతో పాటు ఈ వేస్ట్ మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేశాను. కానీ అసలు నేను ఊహించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చిన్న కార్యక్రమంలాగా నన్ను హాజరుపరిచి వెంటనే నన్ను పంపించి వేస్తారనుకున్నాను. కానీ సీఎం చంద్రబాబు నాకు సలహాదారుడిగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అనే విధంగా కూడా ఆయన ఒక అభిమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినటువంటి విధానం అనేది చాలా బాగుంది అనే విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, అమరావతి నుంచి.